11 బ్యాట్స్మెన్ని ఈ మధ్య వాళ్ళు 100 రన్స్ కొడుతున్నారట. నేను 8 రన్సే కొడతాను, మహా అయితే 10 రన్స్ కొడతాను, అంతకన్నా ఎక్కువ కొడతాను. పెంచిన ప్రేమ అని ఒక మాట ఉంటుంది. అనువాదకులకి అది నిత్య అనుభవం. నాకు ఆ పెంచిన ప్రేమను 7 సార్లు అనుభవించాను. 7 పుస్తకాలు అనువాదం చేశాను. 6 సార్లు అనుభవించింది ఒక ఎత్తు అయితే 7వసారి లాటిన్ అమెరికాలో అనుభవించింది ఒక అంబరాన్ని చూపించే అనురాగ జలధిని ముట్టుకుని వచ్చినట్టు అనిపించింది నాకు. తేడా ఎక్కడొచ్చింది? ఆయన యాత్రికుడు, నేను యాత్ర చేస్తాను. ఆయన యాత్ర గాథ రాశారు, నేను అనువదిస్తున్నాను. ఆయన బాణి నా బాణి దాదాపు 100% ఒకే బాణి యాత్రలు మాది. ఒకే రకమైన అనుభవాలు, ఒకే రకమైన అనుభూతులు. యాత్రానువాదం అంటే సహాయానం అన్న మాట నాకు స్పష్టంగా తెలిసింది ఈ పుస్తకాన్ని అనువదించినప్పుడు. ఆయన అనుభవాలన్నీ నా అనుభవాలు అయ్యాయి. ఆయన 35 రోజుల్లో తిరిగిన ప్రదేశాలు నేను తిరిగ్గా 16 నెలల పాటు తిరిగాను. ఆయన అడుగులో అడుగు వేయటమే కాకుండా మనసులో మనసు పెట్టి వాటిని తెలుగులోకి తీసుకురాగలిగాను. అంచేత నాకు కలిగిన ఈ గొప్ప సంబరం, గొప్ప ప్రేమ ఈ పుస్తకం మీద నేను మాటలో చెప్పలేదు. ఒకే ఒక మాట చెప్పాలి అంటే 2 ఏళ్ల ప్రణయ యాత్ర గీతం ఈ అనువాద ప్రక్రియ. చరిత్ర, సంస్కృతి, రాజకీయం, మతం, జీవశాస్త్రం, భూగోళ శాస్త్రం, ప్రకృతి, పరిసర ప్రపంచం, విశాల విశ్వం, లోపల ప్రపంచం, వీటన్నిటి గురించి కూడా ఒక సమర్థవంతమైన యాత్ర కాగా చెప్పగలదు. లాటిన్ అమెరికా చెప్పింది, చాలా చక్కగా చెప్పింది. అలాగే కవిత్వం, కథ, నవల, వ్యాసం, రూపకం, కల్పిక, ఇలా 6-7 ప్రక్రియల్ని తనలో యూర్చుకునే శక్తి యాత్రాగాథకి ఉంది అని నేను నమ్ముతాను. ఆ నమ్మకాన్ని ఈ లాటిన్ అమెరికా పరిపూర్ణంగా సబబు అనే రుజువు చేసింది. నవరసాల కాదు, 101 కోణాల రసజ్ఞ కావ్యం మన వెలుగుని లాటిన్ అమెరికా. మనకు కాశీయాత్ర చరిత్ర ఉంది, అలాగే కాశ్మీర దీపకళిక ఉంది, తర్వాత మన ఆదినారాయణ గారి భ్రమణకాంక్ష ఉంది, అలాగే జైతి రాసిన అడవి నుంచి అడవికి ఉంది. ఇవన్నీ కూడా తెలుగు యాత్రా సాహిత్యంలో క్లాసిక్స్గా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటితో పాటు ఈ లాటిన్ అమెరికా కూడా ఒక క్లాసిక్గా నిలవగలదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ పుస్తకాన్ని తెలుగులో అందిస్తున్నందుకు నాకు సంతోషం, సంబరం. అంతేకాదు, ఇందాక వేణు అన్నారు వాళ్ళిద్దరి మీద నాకు అసూయ కలుగుతోందని. నిజం చెప్పాలంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు నా మీద నాకే అసూయ కావాలి. చాలామంది అనుకోవచ్చు, అమ్మో ఇంత పెద్ద పుస్తకమా, దీన్ని ఎలా చదువుతాం, 404 పేజీలను మనుపూరు సుబ్బారావు గారు భయపెడుతున్నారు అని. ఈ పుస్తకంలో ఉన్న విశేషత ఏమిటి అంటే, పుస్తకం ముట్టుకోవటం, ఒక 10 పేజీలు చదవటం మాత్రమే మనం చేసే పని. అది జరిగిన తర్వాత పుస్తకం తనంతట తానే మనకు తెలియకుండానే మనతో గంటలు, రోజులు గడిపించి 402వ పేజీలోకి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళా వేణుగోపాల్ ఈ పుస్తకం గురించి ఏమి రాశారు, శేషగిరి గారు ఈ పుస్తకం గురించి ఏం చెప్పారు, అమరేంద్ర ఏదో సహాయానం అన్నాడు ఏమిటి అని మళ్ళా ఒకసారి చదవటం మొదలెట్టి మళ్ళా 402 పేజీల దగ్గరికి తీసుకువెళ్ళే శక్తి ఈ పుస్తకానికి ఉందని నేను అతిశయోక్తి కాదు, గాఢంగా నమ్మి చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ పుస్తకాన్ని అక్షరమక్షరము నేను రాసినప్పుడు పొందిన గొప్ప సంతృప్తి. చాలామంది అడిగేవాళ్ళు, నువ్వు స్వంతంగా రాసుకుంటావు కదా, ఈ 2 ఏళ్ల బట్టి అనువాదాలు ఏమిటి, నీ యాత్రాగాథ చదవాలని మాకు ఉంది కదా, ఎందుకు ఇలా నీ సమయాన్ని, శక్తిని ఖర్చు పెడుతున్నామంటే ఒకటే సమాధానం, అది ఖర్చు కాదు, నేను పెడుతున్న పెట్టుబడి. నా మీద నేను పెట్టుకుని నన్ను నేను కాస్తంత ఉన్నతంగా చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని అనువదించడం నాకు బాగా సహకరించింది అని నేను గట్టిగా చెప్పగలను. పుస్తకం బయట దొరుకుతుంది,
402 పేజీల పుస్తకం మనకి 200 రూపాయలకి లభిస్తుంది. దయచేసి అందరూ కూడా పుస్తకాన్ని తీసుకోండి. దాంతోపాటు ఇందాక చెప్పినట్టు మొరొకో గురించి ఒక యాత్రాగాథ ఉంది, సరిహద్దులు దాటి ఇంకో యాత్రాగాథ ఉంది. మరొక ఏడాదిలో ఆయన ఎవరెస్టు హిమాలయాలు చేసిన సుదీర్ఘ 20-25 రోజుల పాటు ఒక్క ప్రయాణం చేసిన యాత్ర ట్రెక్కింగ్స్ గురించి ఇంకో పుస్తకం రూపకల్పన జరుగుతోంది. బహుశా ఈ డిసెంబర్లో తప్పితే 2026 జనవరిలో ఆ పుస్తకం కూడా మనకు లభిస్తుంది. ఆదినారాయణ చెప్పినట్టు కనీసం 25-30 పుస్తకాలు ఆయన దగ్గర నుంచి రావాల్సింది ఉంది. కానీ ఆయనకి ఇప్పటికే ఆఫీసు, కుటుంబం, యాత్రలు మన రాయటం ఒకట, అది అవన్నీ చేయగలరు. ఆయన సవ్యసాచి కాదు, 4 చేతులు ఉన్న సవ్యసాచి ఆయన. ఇంకేత చేయగలరని నాకు గట్టి నమ్మకం. తెలుగు పాఠకులంతా కూడా ఎదురు చూడవలసిన, నమ్మకం పెట్టుకోవలసిన యాత్రా గాథలు శేషగిరి గారి దగ్గర నుంచి మనకు అందుతాయి. ఇప్పటికీ నేనే కాకుండా మరొకరిద్దరు అనువాదకులను కూడా సమర్థవంతంగా చేసేవాడిని నేను ఆలోచించి పెట్టాను. నాకు పరిమితులు ఉంటాయి. వాళ్ళంతా కలిసి ఆయన అలా రాయటం, మేము అనుమతించడం చేసే ప్రక్రియ కొనసాగుతుంది, మొదలవుతుంది. సరే, ఇప్పటికీ 10 రన్స్ కొట్టేశాను అనుకుంటాను, ఇంకా ఆపుతాను. కానీ నా అకౌంట్లో లేకుండా ఇంకో 2-3 నిమిషాలు తీసుకుంటాను. ఈ సభ ఇంత బాగా జరుగుతుంది అని మేము అనుకోలేదనే మాట నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ శేషగిరి గారికి యాత్రా రచయితగా తెలుగు పాఠకుల్లో ఒక రకమైన గుర్తింపు వచ్చింది, నమ్మకం వచ్చింది. అందరూ వస్తారని తెలుసు. సరే, అడగగానే మామూలుగా రుణాలేని గారు చాలా తీరిక లేని మనిషి, పొద్దు చాలని మనిషి, ఏమీ ఆలోచించకుండా ఎస్ అన్నారు. నాకే ఆశ్చర్యం వేసింది. వేణు ఆయనకి నాకు ఎప్పుడు అనుమానం, మనకి 24 గంటలు ఉంటే ఆయనకి 42 గంటలు ఉన్నాయేమో అని. ఏ సభ అయినా చేస్తారు. ఊరికి వెళ్ళి మొక్కుబడిగా మాట్లాడటం కాదు, మనసు పెట్టి, మేధస్సు పెట్టి 2 మేడ నుంచి మాట్లాడతారు. మడుపూడి సుబ్బారావు గారు ఏదో నేను ప్రమాదంలో పెట్టాను, వైరం అన్నారు, కానీ చక్కటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగ పాఠం మనం మీకు పంపుతామండి వీడియో, అది చూస్తే మీరే ముచ్చట పడతారు. రమేష్ గారు 78 ఏళ్ల నవ యువకుడు, బాలుడు, యువకుడు కాదు, సారీ, అది స్టాండ్ కరెక్టెడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆహ్వానం పంపినప్పుడు ఒక 30 ఏళ్ల యువకుడు గట్టిగా మందలించాడు. వేదిక మీద అందరూ కూడా వృద్ధులు పెట్టుకుని నాలాంటి యువకుడిని వీటికి రమ్మంటావా అని ప్రశ్నించాడు. నేను అవాక్కయ్యాను. ఒకటే మాట చెప్పాను, నా వయసు నాకు గుర్తుండదు. అవతల మనిషిని నేను మనసును బట్టి గుర్తుపడతానే కానీ వయసును బట్టి కాదు. బాబు, నీకు ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయి, ఇంకొక 20 ఏళ్ల తర్వాత నువ్వు వృద్ధులు అవుతావు, కానీ నీ మనసును మాత్రం తాజాగా ఉంచుకో అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఇదే సమావేశానికి నేను లెక్క పెట్టాను. 18 మంది 50 ఏళ్ళ లోపు కాదు, 30 ఏళ్ల లోపు యువకులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళెవరిని మేము పరిగెట్టుకుని తెరవలేదు, వచ్చారు. సరైన సాహిత్యం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వస్తారు. సరైన సాహిత్యం కానప్పుడు యువకులు రాశారు కాబట్టి ఎగబడటం మనం చూస్తున్నాం, కానీ అది నీటి బొడగాన్ని నమ్ముతారు. యువతుల మీద నాకేమీ కోపాలు లేవు, వాళ్ళంటే ప్రేమ ఉంది. వాళ్ళు భవిష్యత్తుని, సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు అనే నమ్మకం కూడా నాకు ఉంది. కానీ ఈ రకమైన దుడుకుతనాలు తగ్గించుకుంటే బాగుంటుంది అని ఈ సభాముఖంగా నేను యువకుడికి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, నా పర్సనల్ ఫిర్యాదులను పక్కన పెట్టేద్దాం. చక్కటి సభ జరిగింది, మీరంతా వచ్చారు. వినోద గారు, శేషగిరి గారి అమ్మగారు, వారి దగ్గర నుంచి చిన్నపిల్లలు, మనవరాళ్ళు, మనవలు, లక్ష్మీరెడ్డి గారి ఆయన పెద్ద ఆయనంటే ఆయన ఒప్పుకోరు, ఆయన కూడా బాలుడే, నాకు తెలుసు. 30-40 ఏళ్ల పరిచయం ఉన్నవాళ్ళు వచ్చారు, ఏ పరిచయం లేని వాళ్ళంతా వచ్చారు. మీ అందరికీ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం తప్ప నేను చేయగలిగింది లేదు. రవీంద్ర భారతి స్టాఫ్ నేను అనుమానంగా వచ్చారు. మరి 4 వెళ్లికి వెళుతున్నాం, తాళాలు వేసి ఉంటాయేమో అని చక్కగా తెరిచి
ఆహ్వానించి అనుకున్న దానికన్నా ఎక్కువ సహకారం ఇచ్చిన శ్రీనివాస్ గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను అనుకున్నాం, 8ంటికి ముగిద్దాం, మహా ఎక్కువ పావుగంట ఎక్కువ అవుతుంది అని. ఆ పావుగంట ఎక్కువలోనే ముగించినందుకు సంతోషంగా ఉంది. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ. గుడ్ నైట్. कैमरा प्लीज. ओके सर. యాషికర్ గారు కోత ఫ్రెండ్స్ అనుమతి గారు అందరూ ఇక్కడ యాషికర్ గారిని ఇక్కడ ఫోటో Gracias.
ఫేస్ మీద ఫోకస్, ఫేస్ మీద టచ్ ఎక్కడున్నా బుక్ అండ్ అవుట్ అది గ్రాహక పుస్తకాలు 5 6 డైరీ తెప్పించుకున్నాను. అందరికీ మంచి అందులో మీ తెచ్చుకోవాల్సింది. రెండోసారి మేము కలవడం ఎంత లాస్ట్ ఇక్కడ మేము కూడా 32 దేశాలు తిరిగాము. ఆ పరంపరలో మాకు బాగా కలిసి వాళ్ళు 120 దేశాలు తిరిగాము. యాత్రలో భాగంగా నాతో కూడా వెళ్ళాను. చాలా తెలియని విషయం తెలుసుకున్నాను. నేను పుస్తక రూపంలో పెట్టి ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశానికి స్పానిష్ వాళ్ళు మనకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన టైంలోనే అక్కడ స్పానిష్ వాళ్ళు వెళ్ళి కాలనైజేషన్ చేశారు. వాళ్ళ సంస్కృతి ఇంకా మాయా నాగరికత మొత్తం ఒక విధంగా కంప్లీట్గా నాశనం అయిపోయినాయి. కానీ అక్కడ ఉన్న ప్రజలు సాంప్రదాయాలు సంస్కృతిని ఇంకా దాన్ని అలానే ప్రిజర్వ్ చేసుకుని ఈరోజు వాళ్ళు దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ లోకల్ పీపుల్ కూడా అక్కడ మిక్స్డ్ రేస్ ఉంటుందంటే ఎక్కువ యూరోపియన్స్ లోకల్ వాళ్ళు కలిసిన మెస్టిసోస్ అని వాళ్ళు కాకుండా లోకల్ ఇండిజినస్ నేటివ్ అమెరికన్స్ కూడా ఉన్నారు. మనలాగా అది కూడా ఒక పెద్ద కాంప్లెక్స్ కంట్రీ, మల్టీ ఎథనిక్ కంట్రీ. సో వాళ్ళకి మనకి చాలా సారూప్యాలు ఉన్నాయి. కలోనియల్ ఫేస్ చేసినాయి కూడా. తర్వాత మనలాగా ఎన్నో మల్టీ కల్చరల్ ఉండడం వల్ల ఎన్నో పుల్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ కూడా. మన దేశంలో వైవిధ్యం ఉన్నట్టు అక్కడ కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. స్పానిష్ మాట్లాడతారు. థ్యాంక్ యూ.